అన్న ఇప్పుడు ఈ రాకడ వర్తమానాలు ఎలా సిద్ధపాటవుతారన్న మీరు? ఎలా సిద్ధపడతారు? ఇప్పుడు రాకడ వర్తమానాల యొక్క ప్రకటన కానీ దానిలు కానీ మనం క్లారిటీ ఇచ్చేసామన్నా. వచ్చారు. అంటే బిబ్లికల్ క్లారిటీ ఓకే. దట్ ఈస్ క్లియర్. అండ్ రెండోది ఏం చేసామంటే ప్రభు ఏం చెప్పాడు, అంత్య దినాలలో ఈ జరుగుతాయి అని చెప్పాడు ఆయన. ఇవి జరుగుతున్నప్పుడు ఆయన రాకడ వచ్చిందని తెలుసుకోమన్నాడు. అవును. ఇప్పుడు అది 1 by 1 ప్రవచనాల పరంపర గుర్తులు ఇప్పుడు జరుగుతున్నాయి ప్రపంచంలో. అది ఎవరు గమనించట్లేదు. మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చును అన్నాడు. ఇలా జరుగుతూనే ఉంటాయి. తక్కువ వస్తాడు ఆయన. వచ్చేస్తారు. మీరు అనుకున్న గడి అన్నాడు కదా. అవును. కాబట్టి రాకడ వర్తమానములు ప్రపంచంలో దాని గుర్తులు ఏం జరుగుతున్నాయో ఫస్ట్ పెట్టేస్తా నేను. అవును. నేను ఫస్ట్ అయినా యూట్యూబ్లో సంఘాన్ని బలపరిచే వర్తమానములు చెప్తా. అవును. నెంబర్ 2 రాకడ వర్తమానం చెప్తా. నెంబర్ 3 సైంటిఫికల్ గా కూడా చెప్తారు. సో ఇవన్నీ ఏంటంటే సంఘాన్ని బలపరుస్తాయి.